క్వశ్చన్ ఆర్ హైదరాబాద్ ను చెరబడుతున్నారా లేదా చెర నుంచి విడిపిస్తున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన మాట ఇప్పుడు సిటీలో రీసౌండ్ ఇస్తుంది. అదేంటంటే 2 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని పరిరక్షించామని చెప్పారాయన. మరో ఏడాదిలో తాము పరిరక్షించే భూముల విలువలు 2 లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది మంచి విషయమే కదా, మరి హైడ్రాపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? 2,500 ఎకరాల భూమిని కబ్జా కురల నుంచి విడిపించినట్టు రంగనాథ్ చెప్తున్నారు. అయితే పేదల్ని కొట్టి పెద్దలను వదిలేస్తున్నారని కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి? రాజకీయ కక్ష సాధింపులకు సర్కార్ అస్త్రంగా హైడ్రా మారిందనే విపక్షాల విమర్శల్లో నిజమెంత ఉంది? హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేశానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు దాని విలువ పెంచాయా లేదా తగ్గించాయా? భూ కబ్జాలకు పాల్పడిన ద్రోహులకు శిక్షలు పడ్డాయా? అసలు వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టారా? కోర్టు నుంచి మొట్టికాయల సంగతేంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రాజ్ కుమార్ గారు, కాంగ్రెస్ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ అండి రాజ్ కుమార్ గారు. మనం ఇప్పుడు చూస్తున్నాము, పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాము. హైడ్రా గురించి ఒకవేళ మాట్లాడుకుంటే హైడ్రా అనేది తెలంగాణ ప్రజలకు ప్లస్ పాయింట్ అయిందా మైనస్ పాయింట్ అయిందా అనేది ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారండి? హైడ్రా అనేది ప్రముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాకుండా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్కి 100% ప్లస్ పాయింట్ అనేది హైదరాబాద్ నగరవాసులే చెప్తున్నారు. పార్టీ పరంగా మేము చెప్పడమే కాకుండా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి హైడ్రా మీద అభిప్రాయం తీసుకుంటే బరాబర్ వాళ్ళు ఖచ్చితంగా హైడ్రా అనేది మంచి చేస్తుందనే చెప్తున్నారు. ఓకే, సో ఏంటి హైడ్రాకి సంబంధించి మనం విమర్శలు కూడా వింటున్నాము. అదేంటంటే పెద్దలకి ఒకవైపు అనుకూలంగా ఉన్నారు, అండ్ అలాగే పేదలు పొట్ట కొడుతున్నారు అన్నట్టుగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదెందుకు? ఇక్కడ పేదలను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళ పొట్ట కొడుతున్నారు అనేది ఇప్పుడు ఎవరైతే పేదల గురించి మాట్లాడుతున్న పెద్దవాళ్ళ మాటలు. ఎందుకనంటే హైడ్రా కూల్చివేస్తున్న కూల్చివేతలన్నీ దాదాపుగా గత 9.5 సంవత్సరాల్లో చెరువులు, నాలాలు ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములన్నిటినీ ఆక్రమించి ఈరోజు హైదరాబాద్ లో వరదలకు ప్రముఖంగా కారణమైనారు. వాళ్ళు ఈ రోజు బాధపడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పేదలు బాధపడడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే పేదలకు నష్టం జరిగిందో వారందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీడియా వాళ్ళుగా మీరు అవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వివిధ రకాల ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక మంచి చేసినా కూడా దాన్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అదే వేలో మనం పడకుండా మీరు కూడా ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పాలి. మమ్మల్ని అడగడం కాకుండా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి అడిగితే బాగుంటది. ఎందుకంటే ఈ రోజు మీడియా గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళడం జరిగిందండి. మీరు దానికి సంబంధించిన న్యూస్ కూడా వినే ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో వెళ్తే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము కట్టినప్పుడు ఎలాంటి నిబంధనలు అడ్డు రాలేదు, ఇప్పుడు తీరా చూస్తే నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. అదేదో కట్టినప్పుడు చెప్పుంటే బాగుండేది కదా అన్నట్టు కూడా పేదవాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే ఇతర జనాలు కూడా కానివ్వచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా ఇదే. కట్టేటప్పుడు రాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అది హ్యూజ్ లాస్ అని కూడా చెప్తున్నారు. ఓకే అండి, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ అనేది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఒక ఇండియాకు సెంట్రల్ అట్రాక్షన్ గా ఈ రోజు అన్ని అనుకూలత వాతావరణం ఉన్న నగరంగా హైదరాబాద్ కి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇటువంటి నగరంలో ఉపాధి కోసం కావచ్చు, ఏదైతే ఉద్యోగం కోసం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం, మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు నేను ఉన్న ప్రాంతం మంచిర్యాల. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మా ఆదిలాబాద్ నుండి నిర్మల్ నుండి ఏదైతే ఉపాధి కోసం వలస వచ్చి, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నగరం నుండి ఈ రోజు ప్రజలంతా కూడా వలస వచ్చి హైదరాబాద్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అది ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏదైతే
హాస్పిటల్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి మనం హైదరాబాద్ మీద డిపెండ్ అవుతున్నాం. అందుకని హైదరాబాద్ లో జనాభా పెరుగుతుంది. ఆ జనాభా మన రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు ఓకే. మూకుమ్మడిగా వచ్చి హైదరాబాద్ లో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం వల్ల హైదరాబాద్ లో జనాభా ఇప్పుడు ఈ రోజు ఈ జనాభా క్రైసిస్ అనేది ఏర్పడడం వల్ల అక్కడ విపరీతంగా కబ్జాలు జరిగినాయి. విపరీతంగా కూడా ఈ యొక్క అనుమతులు ఇచ్చేసరికి ముఖ్యంగా చెరువులు మాయమైపోయినాయి. దాదాపు 600 చెరువులు హైదరాబాద్ నగరంలో ఉంటే ఓకే. మొత్తం 40 పైగా చెరువులు మాయమైనాయి. 120 రాజ్ కుమార్ గారు, పైగా ఈ చెరువులకు సంబంధించి మాట్లాడదామండి, తర్వాత మాట్లాడదాం. బట్ మీన్ వైల్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు విజయ్ ఆర్య గారు, బీఆర్ఎస్ లీడర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి విజయ్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుకుంటున్నాము. సో 10,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని పరిరక్షించాము కబ్జా నుంచి అంటూ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. సో హైదరాబాద్ కి, తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కానివ్వచ్చు, హైడ్రా అధికారులు కానివ్వచ్చు, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అయితే యాక్చువల్లీ హైడ్రా ఏర్పాటుకు వెళ్ళిన మూలాంశాల గురించి మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా ఎందుకు ఏర్పాటు అయింది, దాని అవసరం ఏంది, ఆవశ్యకత ఏంది అనేది. ఇందులో మనకు గత కాలంలో తెలంగాణ రాకమునుపు 2014 కంటే మునుపు మన హైదరాబాద్ ఎంసీహెచ్ గా, దాని తర్వాత జిహెచ్ఎంసీగా, దాని తర్వాత హెచ్ఎండిఏగా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెందిన కాలంలో ప్రభుత్వంలో ఉన్నది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలుగా ఉన్నాయి. చిన్న గ్రామాలు పోయి మున్సిపాలిటీలు పోయి ఈరోజు కమిషనరేట్లుగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఆనాడు గ్రామాలుగా ఉన్నప్పుడు, మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళకి అనుమతి ఇచ్చిందో ఆ ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఈరోజు ప్రజలు హైడ్రాను పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కూల్చివేతల ప్రభుత్వంగా ముద్రేసుకుంటున్నారో, నరికివేతల ప్రభుత్వంగా ముద్రేసుకుంటున్నారో కారణాలు ఏంటి అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇదే ప్రజలకు అనుమతులు మీరు ఇచ్చిండ్రు కదా. రెండవ అంశం అయితే ఇక్కడ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణను ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందించాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనే 2 పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసిండ్రు. ఆ మిషన్ కాకతీయలో భాగంగా మన జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఏరియాలో 3,900 పైచీలకు చెరువులు, కుంటలు ఉంటే అందులో మా కార్యకాలంలో దాదాపు 1000 చెరువు కుంటలను మేము దాన్ని క్లీన్ చేసి మట్టి తోడించి దాంట్లో నీటి నిల్వలను పెంపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ఆయా పరిసర ప్రాంతాల్లో కలిగినటువంటి ఏ ఒక్క జనవాసాలను కానీ మేము అసలు వాటిని ముట్టలేదు. ఎందుకు ముట్టలేదు అని అంటే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ ముట్టాలి అని అంటే కానీ కబ్జా అని చెప్తున్నారు కదండి. ఏంటండి కబ్జా అని చెప్తున్నారు కదా, అది ముమ్మాటికి కబ్జా అని చెప్తున్నారు. అందుకే తొలగించాల్సి వస్తుంది, తొలగించాము అన్నట్టుగా హైడ్రా ఓ వైపు చెప్పుకుంటుంది. మీరేమంటున్నారంటే చెప్పండి. అది కబ్జా కాదు. ప్రజలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన భూమి, ప్రభుత్వాలకు వాళ్ళు డబ్బులు కట్టారు ప్రజలు. నువ్వు పర్మిషన్ ఇస్తావు ఎట్లా, కూల్చుతావు ఎట్లా? నువ్వు పర్మిషన్ ఇస్తావు మళ్ళీ నువ్వే కూల్చేస్తావు అని అంటే మరి ప్రజలు ఎటుపోవాలి? ఓకే, మాట్లాడదాం విజయ్ గారు, మాట్లాడదాం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రాజునేత గారు, బీజేపీ లీడర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాజు గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము హైడ్రా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఓవైపు పేదలకు పొట్ట మీద కొడుతున్నారు. వాళ్ళ ఉపాధికి సంబంధించి కూడా చాలా విషయాలు మనం చూస్తున్నాము. ఉన్నపలంగా ఇల్లు వదిలి ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంటే కూడా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. మరోవైపు పెద్దల జోలికి అస్సలు వెళ్ళట్లేదు హైడ్రా అన్నట్టుగా కూడా ఒక పుకారు నడుస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ స్టేట్ కి హైదరాబాద్ ప్రజలకి ఇది ఒక ప్లస్సా మైనసా అని అడిగితే ఏం చెప్తారండి? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు హైడ్రా పేరిట ప్రతినిత్యము తెలంగాణ రాష్ట్రంలో గాని, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పొద్దున తెల్లారితే ఎవరింటికి హైడ్రా వస్తుందో, ఎవరిని కూలగొడుతుందో అనేటువంటి భయంలో ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బతుకుతున్నారు. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్తున్నది,
మేము గత 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి భూములను కబ్జాల నుంచి కాపాడినాము, అక్రమార్కుల చేతుల నుంచి కాపాడినాము అని చెప్పేసి చెప్తున్నారు. అవును. ఈరోజు మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా, ఈరోజు పేదలు ఎంతో కష్టపడి జీవితాంతము లేకపోతే అప్పులు తీసుకొచ్చి వాళ్ళు ఒక ఇల్లును నిర్మాణం చేసుకుంటే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి విషయాన్ని వాళ్ళకు చెప్పకుండా ఈరోజు మూకుమ్మడిగా పోయి దాడి చేసినట్టు చేసి వాళ్ళ ఇళ్లను కూలగొడుతుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే, గతంలో మనం చాలా సార్లు చూసినాం మేడం. మేడ్చల్లో గానీ లేకపోతే ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో గానీ చాలా చోట్ల పేద ప్రజల ఇండ్లను కూలగొట్టడమే ఈ రోజు హైడ్రా పనిగా పెట్టుకున్నదా అనేది అర్థం కానటువంటి విషయం. గతంలో కొన్ని వీడియోలు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినాయి. చిన్న పిల్లలు ఇండ్లలో ఉండే వాళ్ళ చదువుకునే పుస్తకాలు గానీ, పెన్నులు గానీ, బ్యాగులు గానీ, సర్టిఫికెట్లు గానీ, అరే వాళ్ళని ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి సార్, మా బుక్కులు పుస్తకాలు ఉన్నాయి లోపల తెచ్చుకుంటాం అంటే కూడా అట్లా 5 నిమిషాలు 2 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా పేద ప్రజల యొక్క ఇండ్లను కూలగొడుతున్నది. ఇందాక పెద్దలు నాయకులు మాట్లాడుతూ చెప్పిరు ఒక విషయం, వాస్తవం అది. ఏందనంటే ఈరోజు ఎవరు మరి పర్మిషన్ ఇచ్చింది అక్కడ ఇల్లు కట్టుకోవడానికి? జిహెచ్ఎంసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, నల్లా కనెక్షన్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు, మురికి కాలువల అక్కడనే దోముతారు, అన్ని చేస్తారు. కానీ ఈ రోజు పేదోడు అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఉన్నటువంటి ఇండ్లను కూడా ఈ రోజు అకారణంగా, అసలు అన్యాయంగా, దౌర్జన్యంగా ఈ రోజు హైడ్రా పేరిట పోయి కూలగొడుతుంటే దీన్ని ఏం ప్రభుత్వం అనాలో ఏమో ఎక్కడ అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది మేడం. ఒక పేద వ్యక్తి ఎవరైతే ఇల్లు కూలగొట్టిండో ఆ బాధితుడు ఒక వీడియోలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు చాలా నాకు కళ్ళెంబట్టి నీళ్ళు వచ్చినాయి మేడం. ఏందనంటే, నేను ఇక్కడనే 40 ఏళ్ల నుంచి ఉంటున్నా, నేను 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి నా వచ్చినటువంటి డబ్బులతోని, రిటైర్మెంట్ బెనిఫిట్లతోని మొత్తం కూడా నేను ఈ రోజు ఒక ఇల్లును ఏర్పాటు చేసుకున్నా. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్తే వాళ్ళ ఇల్లును కూలగొట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను కూడా తీసుకురానియకుండా టైం ఇవ్వలేదని చెప్తున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పలేదు. ఆ రోజు అడిగిండు ఆయన, నాకు మరి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిరు, నేను ఇప్పటికీ హౌస్ ట్యాక్స్ కడుతున్నా, నల్లా ట్యాక్స్ కడుతున్నా, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నా, మరి ఇవన్నీ కూడా ఇచ్చింది గవర్నమెంటే కదా, ఎందుకు కూలగొడుతున్నారు? రాజనేత గారు, ఇప్పుడు మనం ప్రత్యేకంగా హైడ్రా గురించి మాట్లాడుకుంటే, హైడ్రా పరిధిలో ఉన్న చెరువు పరిధిలో ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటిని కూల్చకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్ వే ఉందా అని అడిగితే ఏం చెప్తారండి? ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు పేద ప్రజల ఇండ్లను కూలగొట్టేటప్పుడు ప్రభుత్వం కొద్దిగా సానుభూతితోనే వ్యవహారం చేయాలి. కానీ అట్లా చేయకుండా మాకు అధికారం ఉంది కదా, బుల్డోజర్లను తీసుకుపోయి కూలగొట్టేస్తాం, పేద ప్రజల యొక్క జీవితాలను ఛిద్రం చేస్తాం అంటే అది పద్ధతి కాదు కదా. ఈరోజు నిజంగా ఒక విషయంలో ఈరోజు అక్రమార్కుల చేతిలో గనకంగా నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే చెరువుల ప్రాంతాలు ఏవైతున్నాయో అవి అక్రమార్కుల చేతిలో ఉంటే తప్పకుండా మీరు, బడా నాయకుల చేతిలో ఉంటే తప్పకుండా మీరు దాని విషయంలో ఎటువంటి సంకుచితాలకు పోకుండా మీరు దాన్ని ఆక్యుపై చేసుకోండి. కబ్జాలలో ఉంటే కబ్జా రాయుల చెరల్లో ఉంటే తప్పకుండా మీరు దాన్ని తీసుకోవచ్చు. కానీ పేద ప్రజల ఇంటిని కూలగొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతున్నా మేడం, నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ప్రభుత్వాన్ని కానీ, మరి నిజంగా మీరు హైడ్రా పేరిట కబ్జాలలో ఉన్నటువంటి భూములను రక్షించాలి, చెరువులను రక్షించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంటే, మరి ఇదే సల్కన్ చెరువు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి సల్కన్ చెరువులో ఎకరాలలో ఈ రోజు వాళ్ళు ఆసుపత్రులు కట్టుకురు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టుకురు, హైకోర్టు కాలేజెస్ ఉన్నాయి. మీ హైకోర్టు కూడా చెప్పింది గతంలో, అయ్యా ఏంది మరి పేదవానికి ఒక న్యాయము, ఎంఐఎం పార్టీ నాయకులకు ఒక న్యాయమా? ఎందుకు మీరు అడుగుదాం. ఒక్క నిమిషం రాజు గారు, ఒక్క నిమిషం. సో రాజ్ కుమార్ గారు, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత పెద్ద విషయమో మనందరికీ తెలిసిందే. సో ఇటుక పేర్చి ఒక ఇల్లును కట్టడం అనేది జరుగుతుంది. సో ఇల్లు కట్టేటప్పుడు దానికి కావాల్సిన సామాగ్రి కానివచ్చు, అది కొన్న దానికి సంబంధించి డబ్బులు కూడా మనం పే చేస్తాము, రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు పే చేస్తాము. ఇవన్నీ పే చేసిన తర్వాత, ఇంత డబ్బులు కూడబెట్టి ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఎంత ఆల్టర్నేట్ వే ఇచ్చినా కూడా అదొక సెంటిమెంట్ తో పాటు అది ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా. కాబట్టి జనాలు అంత ఈజీగా మూవ్ అవ్వాలని అనుకోరు. సో అప్పుడెప్పుడో 20 years బ్యాక్ 40 years బ్యాక్ ఉన్న అమౌంట్ ని ఇప్పుడు మీ ప్రభుత్వం కంపెన్సేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మేడం, చిన్న పాయింట్ యాడ్ చేస్తా, ఒకటే పాయింట్. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానగరంలో.
ఒక ఆయన ఇల్లు కొనుక్కొని మీరు ఇందాక అన్నట్టు ఇటుక పేర్చి బ్యాంకు లోన్లు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఇల్లు కట్టిండు మేడం. ఇల్లు కట్టినాక విచిత్రమైన పరిస్థితి, ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే ఏదైతే గృహప్రవేశం చేసి అందరినీ బంధువులను పిలుచుకొని పందిరేసి ఫంక్షన్ చేస్తున్న క్రమంలో అదే రోజు హైడ్రా వచ్చి ఇల్లును కూలగొడుతుంది. ఓకే, రాజ్ కుమార్ గారు మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం రాజు గారు చెప్పండి. రాజ్ కుమార్ గారు. రాజు గారు మాకు ఇచ్చిన సమయాన్ని కొంచెం మమ్మల్ని మాట్లాడివ్వండి, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. ఓకే మేడం, ఈ రోజు మనం మాట్లాడుకున్నట్టు ఏ పేదవానికైనా కూడా మేమందరం కూడా మిడిల్ క్లాస్ నుండే వచ్చినాం కాబట్టి మేము కూడా మాకు ఆ కష్టాలు తెలుసు, ఎందుకంటే మేము ఇప్పటికి కూడా అవే కష్టాలు అనుభవిస్తున్నాం. ఎక్కడైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా మన హైదరాబాద్ అనేది విపరీతంగా జనాభా పెరుగుతున్నది, విపరీతంగా అక్కడ ఈ యొక్క నగర జనాభా పెరిగిపోయేసరికి ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా అక్కడ ఈ రోజు వరదలు వచ్చి పూర్తిగా ఇండ్లు మునిగిపోయే పరిస్థితి మనం ఉన్నది హైదరాబాద్. 2021లో ఏ విధంగా వరదలు వచ్చి ఏ విధంగా ఇండ్లు దెబ్బతిన్నాయి, ఏ విధంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసినాం. అవన్నిటి కారణం ఏంటిది మేడం? దానికి డ్రైనేజ్ సిస్టమ్ ని ఇంకా పటిష్టం చేసుకోవచ్చు కదండి, డ్రైనేజ్ సిస్టమ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. అదే డ్రైనేజ్ మీద ఇల్లు కట్టిరు మేడం. ఈ రోజు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వెళ్ళి ఇప్పుడు చెరువులలో కలిసే పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే ఈ పార్కుల స్థలాలు గాని ఇది ఉన్న చిన్న చిన్న చెరువులు, దాదాపు 600 చెరువుల్లో హైదరాబాద్ లో 45 చెరువులు మాయమైన. రాజ్ కుమార్ గారు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే కూల్చడం అనేది కూల్చున్నారు. ఒక్క నిమిషం రాజ్ కుమార్ గారు, మీరు నా క్వశ్చన్ ఫస్ట్ వినండి. కూల్చడం అనేది ఇంకా ముమ్మాటికి మీరు అన్నట్టుగా కూల్చాల్సిందే, కూల్స్తున్నారు. చెరువులు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఓకే. బట్ నేనేం అడుగుతున్నానంటే, అప్పట్లో లోన్ తీసుకొని అప్పట్లో రిజిస్ట్రేషన్ ఫీతో కంపేర్ చేసుకుంటే అంత మొత్తంలో కంపెన్సేట్ చేస్తున్నారా లేదా అనేది నేను అడుగుతున్నాను, అంతే. ఓకే మేడం, సరే మేడం, తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ప్రత్యామ్నాయంగా ఎవరైతే ఇల్లు కోల్పోయారో వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇచ్చింది. ఇంకొక పాయింట్ మీరు అన్నది నేను చెప్తా. ఇప్పుడు ఇదే వ్యక్తి ఎవరైతే ఆక్రమించి అన్యాయంగా కబ్జా చేసి అధికారులతోటి డబ్బులు మూట చెప్పి అన్ని లీగల్ గా పర్మిషన్ ఇచ్చి ఒక దగ్గర వెంచర్ వేసో లేకపోతే ఫ్లాట్ అమ్మితే అక్కడ కొనుక్కున్న వాళ్ళు సడన్ గా గతంలో అక్కడ చెరువు ఉన్న ప్రాంతంలో అది పూర్తిగా ఏదైనా వర్షం వచ్చి మునిగిపోయా ఇల్లంతా మునిగిపోతుంది, ఆగమైపోతారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది మేడం? అంటే పర్యావరణ విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతారో, ఇటువంటి కబ్జాలు ఇటువంటి జరిగినప్పుడు కూడా ప్రతి విపత్తు కూడా ఎప్పుడో చేసేది తెలియదు. హైదరాబాద్ లో మనం ఇప్పుడు అంతర్జాతీయంగా హైదరాబాద్ కు మంచి పేరు వస్తుంది, భారతదేశ వ్యాప్తంగా పేరు వస్తుంది. రాజ్ కుమార్ గారు, నేను కంపెన్సేషన్ గురించి అడుగుతున్నాను. ఓకే మీరు కూలుస్తున్నారు, కానీ కంపెన్సేషన్ అదే స్థాయిలో ఉందా అనేది నా డౌట్. ఇప్పుడు మీరు కుక్కట్పల్లి నుంచి ఒక ఫ్యామిలీని తీసుకొని ఎక్కడో దిల్సుఖ్ నగర్ లో ఎల్బీ నగర్ లో పెడతా అంటే అది కుదురుతుందా మేడం? ఇప్పుడు కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న వ్యక్తి అక్కడ చెరువులు ఉండి అక్కడ వాళ్ళందరూ ఇప్పుడు ఆ నాలాల ఆక్రమణలు జరగడం వల్ల ఇప్పుడు పూర్తిగా మనం హైదరాబాద్ లో చూసినాము కదా మేడం. ఇప్పుడు మనం ఏది ఇప్పుడు జూబ్లీ హిల్స్, మనం ఇప్పుడు మాదాపూర్ మన దగ్గర ఆఫీస్ రావాలంటే మనం సాయంత్రం అయింది ఉంటే మినిమం మనం అమీర్పేట నుండి ఇక్కడికి రావాలంటే ఎంత సమయం పడుతుంది? హైదరాబాద్ లో పరిస్థితి ఏంది, ఆ దుస్థితి ఏంది? ఈ నాలాల ఆక్రమణ జరిగింది, ఈ యొక్క కాలువల ఆక్రమణ జరిగింది. ఇవన్నిటి ఆక్రమణల వల్లనే ఈ రోజు హైదరాబాద్ లో ఈ నగర పెరిగిన జనాభాకు తోడు ఈ యొక్క డ్రైనేజీ సిస్టమ్ పూర్తిగా ఆక్రమించడం వల్ల ఈ రోజు ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితిని అంతా మనం ఎవరో ఒకరు ముందుండి ఎవరో ఒకరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారు కదా. ఆ పరిస్థితికి పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అని ఆయన చెప్తున్నారు. విజయ్ ఆర్య గారు కూడా ఏమంటారు? విజయ్ ఆర్య గారు, ఆ పరిస్థితికి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మీరు ఇందాక అన్నారు కదా. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కూల్చేయచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ రోజు అక్రమాలు చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే చెప్పండి. ఒక నిమిషం విజయ్ ఆర్య గారు, మీరు చెప్పండి. 9.5 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ఆయన అడుగుతున్నారు, మీరు చెప్పండి. ఒక్క నిమిషం రాజ్ కుమార్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కాలేదు, అది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీరు చెప్పండి విజయ్ గారు. వీటికి ముఖ్య కారణం ఏంటంటే, ఆనాడు ప్రభుత్వాలలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత ఎంపీలు కొందరు ఎవరైతే వాళ్ళకి అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళ అనుచరగణంతో లేఅవుట్లు వేపించేసి ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వీళ్ళు లేఅవుట్లు వేసి ప్రజలకు అమ్మిండ్రు. అయితే దాంట్లో మనకు ట్విస్ట్ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆనాడు ఉన్నటువంటి లోకల్ బాడీస్ తోటి పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది, ప్రభుత్వానికి డబ్బులు కట్టడం జరిగింది, కట్టి ఆ లేఅవుట్ ను అమ్మడం జరిగింది. ఇప్పుడు ఏమైంది అని అంటే, అప్పుడు ఏదైతే అదే మంత్రులు అదే ఎమ్మెల్యేలు
ఎవరైతే ఆ లేఅవుట్లను నిర్మాణం చేసిండ్రో ఇప్పుడు వాళ్ళ కన్ను గుట్టి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్, ఆయన మొత్తం బతుకంతా రియల్ ఎస్టేటే, ఆయనకు తెలిసినంత మాకు తెలియదు వాస్తవం. అయితే ఆయనకు పిన్ టు పిన్ మొత్తం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మొత్తం లేఅవుట్ల గురించి ఆయనకు ఎన్నోసార్లు ఆయన్నే స్వయంగా చెప్పారు. అయితే ఆయనకు అనుచర గణంలో భాగంగా ఆ కాలం నుండి ఉన్నటువంటి లేఅవుట్ల నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేతిలో పెట్టుకొని ఈ రోజు అమాయక ప్రజలను ఆగం చేస్తున్నట్టు తప్పిస్తే రేవంత్ రెడ్డి గారు హైడ్రాను మధ్యలో పెట్టుకొని ఈ రోజు నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నేనేమంటున్నా, నాది చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం, నేను కాంటెస్టెడ్ ఎంపీ 2019, నేను టిఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతిగా పనిచేస్తున్నా. నా పార్లమెంట్ నియోజకవర్గంలో 111 జీవోలో ఎన్ని అక్రమాలు జరిగాయి, మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, నేను పేరుతో సహా డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. మాజీ మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హైడ్రాన్ పెట్టి మీరు కూల్చండి. రాజు గారు, ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఓకే, మనం ఎంతసేపు హైడ్రా గురించి మాట్లాడుకుంటున్నాము, జనాల గురించి, పబ్లిక్ గురించి మాట్లాడుకుంటున్నాము, బట్ స్టిల్ మనం మాట్లాడాల్సిన ఒక పర్సన్ ఏంటంటే కబ్జాదారుల గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, కబ్జా అయిన ప్లేస్ లో కట్టిన ఇళ్లను కూలుస్తున్నాము, ఓకే, అంతవరకు మనకు తెలిసిందే. కానీ ఎవరైతే ఆ కబ్జా ప్లేస్ ని ఎవరైతే అమ్మారో వాళ్ళ పరిస్థితి ఏంటి? కబ్జాదారుల పరిస్థితి ఏంటి? కోర్టుకి తీసుకెళ్తున్నారా, న్యాయస్థానంకి తీసుకెళ్తున్నారా, మాట్లాడుతున్నారా? ఈ రోజు స్వయంగా రెవెన్యూ రాజు గారు స్వయంగా రెవెన్యూ మంత్రి వర్యులు రాజు గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఏదో అంటున్నారు, ఒక్క నిమిషం అండి. ఐల్ గెట్ బ్యాక్ టు యు. చెప్పండి విజయ్ గారు. మాకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏరియాలో ఆయన స్వయంగా FTL బఫర్ జోన్ కు ఆనుకొని మొత్తము దాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ ఉంది. ఓకే రాజు గారు, ఫైనల్ గా కబ్జాదారుల విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటే బెస్ట్? నేను ఇప్పుడు ఆన్లైన్ లో చెప్తా ఉన్నా, ఆన్లైన్ లో విజయ్ గారు